బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుపై ప్రెస్ మీట్ నిర్వహించిన బెంగళూరు సిపి దయానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు ఈ పార్టీలో దొరికారన్నారు. వారితో సహా మరికొంతమంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా వారిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకువచ్చిన 5గురిని అరెస్ట్ చేశామన్నారు. రేవ్ పార్టీకి రాజకీయ నేతలు వచ్చినట్లు సమాచారం లేదన్న ఆయన ఈ కేసును ఎప్పుగూడ పిఎస్ కు బదిలీ చేసినట్లు స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ లో సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈయన పార్టీ నిర్వహించారు. హైదరాబాద్ బిజినెస్ మెన్ వాసు ఈ పార్టీకి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు హాజరయ్యారని తెలుస్తుంది. పార్టీలో పలువురు పేటర్లు డ్రగ్స్ అమ్మారు. మొన్న సాయంత్రం నుండి నాన్ స్టాప్ గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలిగించారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్ చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో నిర్వాహకుడు వాసుతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ప్లేడర్స్ వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్బావులుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. నిర్వాహకుడు వాసు, అరుణ్ దగ్గర బంధువులు అని తెలుస్తోంది. వాసు బర్త్డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టాల ద్వారా వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.